దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి. ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకంగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 124వ సంకీర్తన 8వ చరణమును మనం చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము, ఒక నిశ్చయతతో కూడినటువంటి మాటలు, విశ్వాసముతో కూడినటువంటి మాటలు ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తున్నటువంటి మాటలు, దేవుని వలన మాత్రమే మనకు సహాయము కలుగుతుంది. నిజమే, దేవుని బిడ్డలారా, అనేక సమయాలలో సహాయం కోసం మనుషులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. మనుషుల దగ్గరకు మనము వెళుతూ ఉంటాము. వారు చేస్తారేమో, వీరు చేస్తారేమో, మన బంధువులు చేస్తారేమో, మన యొక్క స్నేహితులు చేస్తారేమో అన్నటువంటి ఆశను ఒక్కొక్కసారి మనము కలిగి ఉంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నట్లుగా మనకు అవసరమైన సమయాలలో మనకు వారి సహాయం చేయలేకపోవచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, మనకు తగిన సమయంలో, మనకు అనుకూల సమయంలో, మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు మనకు సహాయం చేసి మనలను తృప్తిపరిచే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2 గురుడివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మాకు సహాయం చేయము, మమ్ములను కరుణించుము అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, అయ్యా, నా దగ్గరికి మీరు వచ్చారు, కానీ ఇది చేయగలనని మీరు నమ్ముచూ ఉన్నారా? వెంటనే వారు చెప్పినటువంటి మాట, అయ్యా, ఇది మీరు మాత్రమే చేయగలరు, మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరని మేము నమ్ముచూ ఉన్నామని చెప్పినప్పుడు వెంటనే వారికి ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించి స్వస్థపరిచినట్లుగా మనము చూస్తాం. దేవుడు వారికి సహాయం చేశారు, ఎందుకంటే నమ్మారు. ఇది దేవుడు మాత్రమే చేయగలడు, మా పరిస్థితులను దేవుడు మాత్రమే మార్చగలడు అన్నటువంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. ఈరోజు నీవు కూడా అటువంటి విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు, అటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు నిన్ను కూడా దేవాది దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు సహాయము ఎక్కడి నుంచి మనకు కలుగుతుంది అంటే, దేవుని దగ్గర నుంచి మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. అటువంటి నమ్మకము, విశ్వాసము మనమందరము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మాకు సహాయం చేయమని, ఆర్థికంగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ జీవితంలో, ఎడ్యుకేషన్లో మాకు సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.